హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, రష్యా ఇటు ఇండియాకు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్. ఆయిల్ ఉత్పత్తుల్ని ఇప్పుడు ఇండియాకు పంపడం అనేది ఆపేసినట్టుగా వార్తలు వస్తుంది. అంటే మొన్నటే ఈ ఆయిల్ పైన 50% టారిఫ్స్ విధించింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఉత్పత్తుల్ని ఆపేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ విధంగా రష్యా చేసింది? మరి దీని వల్ల ఇప్పుడు భారత్ కి ఏ విధంగా నష్టం వచ్చే అవకాశం ఉంది? గత కొంతకాలంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఇండియన్ ఎకనామిక్ కావచ్చు, ఇండియాలో ఉండే వర్క్ ఫోర్స్ కావచ్చు, చాలా కష్టాలు మొదలైనాయని చెప్తున్నారు. గత 6 రోజుల్లోనే ఇండియన్ స్టాక్ మార్కెట్లో 15 lakh crore 15 లక్షల కోట్లు డబ్బులు ఆవిరైపోయింది. నిన్న కూడా దారుణంగా 700 పాయింట్లు పడిపోయింది. సో అంటే దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ ఏమో రెసిప్రోకల్ టారిఫ్స్ అని 25% పెంచాడు ట్రంప్. దాని తర్వాత పనిష్మెంట్ టారిఫ్స్, అంటే మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం, రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు, ఆయిలే కాదు డిఫెన్స్ కానీ ఏమి కొనొద్దని బ్యాన్ చేసినా కూడా ఇండియా కొంటుంది కాబట్టి ఇండియా మీద పనిష్మెంట్ అని ఇంకొక 25% వేశారు. టోటల్గా ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళే వస్తువుల మీద 50% ట్యాక్స్ ఉంది. దాంతోపాటు నిన్న రీసెంట్గా మనం చెప్పుకున్నాం కూడా ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ మీద, ముఖ్యంగా బ్రాండెడ్ అండ్ పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ మీద 100% ట్యాక్స్ వేశాడు. దాంతో నిన్నంతా కూడా ఫార్మాస్యూటికల్ స్టాక్స్ దారుణంగా పడిపోయినాయి. తర్వాత ఐటీ స్టాక్స్ కూడా నిన్న దారుణంగా పడిపోయినాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్యా ఒక బాంబు పేల్చింది. అదేంటంటే రష్యా నుంచి మనం ఆయిల్ దాదాపు 40% రష్యా నుంచి మనం తెచ్చుకుంటున్నాం. అంటే మనకేందంటే డొమెస్టిక్ ఆయిల్ మన అవసరాలకి మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఆయిల్ ఓన్లీ 15%. 85% మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో గతంలో మనం ఇరాన్ నుంచి, లేకపోతే అమెరికా నుంచి కొంత, తర్వాత గల్ఫ్ దేశాల నుంచి మనం ఆయిల్ తెచ్చుకునే వాళ్ళం. అయితే ఎప్పుడైతే 2022లో ఉక్రెయిన్కి రష్యాకి మధ్య వార్ స్టార్ట్ అయిందో వారి అవసరాల కోసం వాళ్ళకి డబ్బులు కావాల్సి వచ్చింది. వాళ్ళు తక్కువకి ఇస్తామని చెప్పారు. దాంతో పైగా అమెరికా బ్యాన్ విధించింది, రష్యా దగ్గర ఎవరు కూడా ఏ వస్తువులు కొనకూడదు, వ్యాపారం చేయకూడదు అని. కానీ దాన్ని ధిక్కరించి మోడీ ప్రభుత్వం రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవడం వల్ల మనకి చౌకగా క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది. దాన్ని మనం ఏం చేస్తున్నాము, రిఫైన్ చేసి మనం యూరోప్ దేశాలకు పంపిస్తున్నాం. ఇదో విచిత్రంగా ఉంటది ఈ జియో పాలిటిక్స్. డైరెక్ట్ ఏమో యూరోప్ ఏమో రష్యాతో వాణిజ్యం చేయదు, కానీ రష్యన్ ఆయిల్ మనం తీసుకొచ్చి మనం దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ మనం యూరోప్ పంపిస్తే తీసుకుంటది యూరోప్. అలాగే మనం బాగానే డబ్బులు సంపాదిస్తున్నాం. రోజుకి ఆగస్టులో తీసుకుంటే రోజుకి 2,42,000 barrels మనం రిఫైన్ చేసి యూరోప్ పంపించాం. ఇది జూలైతో పోలిస్తే 73% పెరిగింది ఒక నెలలోనే. అంతగా మన ఎక్స్పోర్ట్స్ అనేవి యూరోప్కి పెరుగుతున్నాయి. ఈ ఎక్స్పోర్ట్స్ పెరగడానికి కారణం ఏంటి? చీప్గా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ మనం తెచ్చుకోవడమే. ఇప్పుడు రష్యా ఏం ప్రకటించిందంటే డిసెంబర్ ఎండ్ వరకు ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడం నిలిపేస్తున్నాం అని ప్రకటించింది. వాళ్ళ డిప్యూటీ ప్రధానమంత్రి అలెగ్జాండర్ నోవక్ ప్రకటించాడు. రష్యా ఎందుకు ప్రకటించిందంటే రష్యాకి మేజర్గా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఉక్రెయిన్ ఏం చేస్తుందంటే రష్యన్ ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ చేస్తుంది. రష్యాలో మేజర్గా ఆయిల్ రిఫైనరీస్ 38 ఉంటే అందులో 16ని ధ్వంసం చేసింది. అది అంటే దాదాపు సగాన్ని రిఫైనరీస్ ధ్వంసమైనాయి. దానివల్ల ఇప్పుడు ఆయిల్ ఉత్పత్తులు అనేవి రిఫైనరీస్ చేసుకోవడానికి మళ్ళీ టైం పడుతుంది, రిపేర్ చేసి మళ్ళీ చేసుకోవడానికి. అందువల్ల అక్కడ ఉత్పత్తి అనేది పడిపోయింది. రెండవ కారణం ఏంటంటే డొమెస్టిక్ ఆయిల్ కన్జంప్షన్ అనేది రష్యాలో పెరిగింది. యుద్ధం కాబట్టి యుద్ధానికి సంబంధించి డీజిల్, పెట్రోలు, మిలిటరీ వెహికల్స్కి వాటికి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొక కారణం కూడా ఏంటంటే అగ్రికల్చరల్ డిమాండ్ కూడా అక్కడ పెరిగింది. సో ఈ 2 కారణాలు ప్రధానంగా, అంటే డొమెస్టిక్ కన్జంప్షన్, ఆయిల్ కన్జంప్షన్ రష్యాలో పెరగడం, రెండోది రిఫైనరీస్ దెబ్బతినడం వల్ల రష్యా ఏం చేసిందంటే పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్స్పోర్ట్స్ ని ఆపింది. క్రూడ్ ఆయిల్ ఆపలే. క్రూడ్ ఆయిల్ కూడా ఆగింది కొద్దిగా, అది 2% మాత్రమే. మేజర్గా మనకు వస్తున్న దాంట్లో క్రూడ్ ఆయిలే ఎక్కువ మనం తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. పెట్రోల్ అండ్ డీజిల్ తక్కువే, క్రూడ్ ఆయిల్ని మనం ఇక్కడ రిఫైన్ చేసుకుంటాం.
అయితే పెట్రోల్ అండ్ డీజిల్ మీద ఇప్పుడు అది కూడా కొంత తెస్తున్నాం కాబట్టి దాని మీద ప్రభావం పడింది. అట్లాగే క్రూడ్ ఆయిల్ మీద కూడా కొంతవరకు పడింది. ఇది ఇప్పుడు ఆల్రెడీ అదేంటారు కదా, మూలిగే నక్క మీద తాటి పండు పడినట్టుగా ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్న ఇండియన్ ఎకానమీ మీద ఈ రష్యా తీసుకున్న నిర్ణయం అనేది కొంత ప్రభావం అయితే చూపిస్తుంది. మామూలుగా మనం ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవడం వల్ల మనం అదనంగా 25% అమెరికాలో ట్యాక్సులు గురవుతున్నప్పటికీ మనం ఎక్కడ ఆపలేదు. రష్యా కూడా మనకి ఇంకా తగ్గింపుతో ఇస్తూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు రష్యాలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఉక్రెయిన్ అటాక్ చేస్తుంది. ఉక్రెయిన్ ఏం చెప్తుంది, వీళ్ళు మా ఎనర్జీ సెక్టర్ మీద అటాక్ చేసి మా అనేక ప్రాంతాల్లో పవర్ లేకుండా రష్యా చేస్తుంది. దానికి ప్రతీకారంగా మేము డ్రోన్ అటాక్స్ వాళ్ళ ఆయిల్ రిఫైనరీస్ మీద, ఎప్పుడైనా కూడా శత్రువులు ప్రాణాలు తీయడమే కాకుండా ఆర్థికంగా బలహీనపరిచే విధంగా యుద్ధంలో టాక్టిక్స్ ఉంటాయి. వాళ్ళ ఆర్థిక వనరులను దెబ్బతీయాలనేది యుద్ధంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజీస్. అలాగా ఉక్రెయిన్ ఏం చేస్తుంది, రష్యన్ రిఫైనరీస్ మీద డ్రోన్ అటాక్స్ చేసి ధ్వంసం చేస్తుంది. దీనివల్ల ఇప్పుడు రష్యా ఆయిల్ తగ్గిపోయింది. దీని ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు ఇండియా 40% దీని మీద ఆధారపడింది. కాకపోతే ఏంటంటే రష్యాలో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి 80 బిలియన్ బ్యారెల్ల ఆయిల్ ఉంది. వాళ్ళ టాప్ 10లో రష్యా ఉంటుంది ఆయిల్ ఎక్స్పోర్ట్ లో. రోజుకి 35 లక్షల బ్యారెల్స్ అది ఎగుమతి చేస్తుంది. కాబట్టి ఇది టెంపరీనే అనేది కొంతమంది చెప్తున్నారు. కాకపోతే ఇంకొంతమంది ఏంటంటే ఇది ఈ డిసెంబర్ లోపల అవ్వదు, 26 కూడా కంటిన్యూ అవుతుంది క్రైసిస్. కాబట్టి మనం లాంగ్ టర్మ్ కి ప్రిపేర్ అయి ఉండాలి. ఇండియా ఏదో డిసెంబర్ వరకే కదా అడ్జస్ట్ చేసుకున్నట్టు కుదరదు, ఆల్టర్నేటివ్ చూసుకోవాలనేది ఇండియన్ ఎకనామిస్టులు, ఈ రష్యా ఇండియా దీనికి సంబంధించిన వాణిజ్యానికి ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. అందుకని ఇండియా ఇప్పుడు ఏంటంటే అమెరికా నుంచి ఆయిల్ కొనడానికి కూడా ఇండియా ప్లాన్ చేసుకుంటుంది. 2 రకాలుగా లాభం దానివల్ల. ఒకటేమో దీని నుంచి మనం అమెరికా నుంచి ఆయిల్ కొనడం వల్ల అమెరికా కొన్ని టారిఫ్స్ ని తగ్గించే అవకాశం ఉంది. అమెరికా ఏం చెప్తుంది, రెసిప్రోకల్ ట్యాక్స్ టారిఫ్స్ అంటే అర్థం ఏంటి, అమెరికా నుంచి ఇండియాకి వచ్చే వస్తువుల మీదేమో ఎక్కువ టారిఫ్స్ ఉన్నాయి, మనమేమో కస్టమ్ డ్యూటీ అంటాము దాన్ని, అమెరికా టారిఫ్ అంటారు, టారిఫ్ డ్యూటీ అంటారు, టారిఫ్ అంటారు. సో అమెరికాకి వెళ్ళే ఇండియన్ ఉత్పత్తుల మీదేమో తక్కువ టారిఫ్స్ ఉన్నాయి. కాబట్టి ఈక్వల్ చేయడానికి రెసిప్రోకల్ టారిఫ్స్ అని పేరు పెట్టాడు. సో ఇప్పుడు దానికి కండిషన్ ఏమంటే మీరు మా దేశం నుంచి ఎక్కువ దిగుమతి చేసుకోండి, అట్లాగే మీరు మా దేశం నుంచి దిగుమతి చేసుకున్న వాటి మీద కస్టమ్ డ్యూటీని తగ్గించండి అనేది అమెరికా డిమాండ్. సో ఇప్పుడు మనం ఆయిల్ అమెరికా నుంచి కొంత ఖర్చు ఎక్కువ, అమెరికా నుంచి మనకు ఆయిల్ రావడానికి అయినా కూడా కొంత చేయగలిగితే అమెరికా కూడా కొంత దిగొచ్చి టారిఫ్స్ ని రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మన వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కానీ జయశంకర్ కానీ అమెరికాతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి నిరంతరాయంగా. దానివల్ల ఇప్పుడు రష్యా నుంచి మనకి ఎట్లాగో ఇప్పుడు ఆయిల్ తగ్గిపోతుంది కాబట్టి కొనేది మీరు కొంత కన్సిడర్ చేయండి, మీ నుంచి మేము ఆయిల్ తీసుకుంటాం, మాకు టారిఫ్స్ కొంత రిలీఫ్ ఇవ్వండి అని అడగచ్చు. ముఖ్యంగా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ చాలా దెబ్బతినింది 100% పెట్టడం వల్ల. నెక్స్ట్ మనం ఏంటంటే అమెరికాకి మనం చేసే ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్ లో 90% జనరిక్ వాటినే చేస్తున్నాం. స్పెషాలిటీ మెడిసిన్స్ అంటారు, అది దాదాపు 2 కంపెనీలు, సన్ ఫార్మా అండ్ బయోకాన్, ఈ 2 కంపెనీలే ప్రధానంగా అమెరికాకి చేస్తున్నారు. ఈ స్పెషాలిటీ మెడిసిన్సే ఈ బ్రాండెడ్ అండ్ దాని ఏమంటారు మన పేటెంటెడ్ కిందకి వస్తుంది అనమాట 100% ట్యాక్స్. ఇప్పుడు అమెరికా ఏం ఆలోచిస్తుందంటే సెక్షన్ 232 అనుకుంటా, దాన్ని బేస్ చేసుకొని జనరిక్ మెడిసిన్స్ మీద కూడా టారిఫ్స్ విధించాలని ఆలోచిస్తుంది. అది కానీ చేస్తే మన ఫార్మాస్యూటికల్ రంగం పెద్ద ఎత్తున దెబ్బతింటుంది. అందుకని ఇండియా ఏం చేస్తుందంటే అమెరికా నుంచి ఉత్పత్తులు ఎక్కువ కొనడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇప్పుడు ఆయిల్ కూడా రష్యాతో ఇబ్బంది కాబట్టి అమెరికా నుంచి కొంత ఎక్కువ కొంటే మనకి 2 రకాల ప్రయోజనాలు, ఇందాక నేను చెప్పిన 2 రకాల ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.